హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయ్స్, ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లో భాగంగా ఓకేనా. మరి మొదటి టాపిక్ ఏదైతే ఉంటుందో బయోకెమిస్ట్రీకి సంబంధించి, అందులో యూనిట్ 2 చాప్టర్ 2 అండి. ఇది యూనిట్ 2లో చాప్టర్ 2 కలరోమెట్రీ మరియు ఫోకసింగ్ ఆన్ ది ప్రిన్సిపల్స్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఓకేనా, జాగ్రత్తగా వినండి, చివరి వరకు వినండి. కొంచెం డిఫికల్టీగానే ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అందరూ కూడా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. దీంట్లోంచి మార్కులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. ప్రీవియస్గా కూడా అడగడము జరిగింది, ప్రీవియస్ పేపర్లో కూడా. సో చూద్దాం కంప్లీట్గా. అంతకంటే ముందుగా చిన్న డీటెయిల్స్ అయితే చూసి కంటెంట్లోకి వెళ్దాం. సో గైస్, మనము ఇటీవల లాంచ్ చేసినటువంటి ఫుల్ కోర్స్ అండి 3500కి ఇవ్వడం అయితే జరిగింది బాలాజీ చిరబోయిన సార్ యాప్లో. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అయితే దీని అమౌంట్ అయితే పెరగబోతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు వెంటనే తీసుకోండి. తేజ1 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే మీకు ఇంకా డిస్కౌంట్ కూడా ఇందులో వస్తుంది. కోర్స్ తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని తప్పకుండా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో గాయస్, ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. ఇప్పుడు మీరు వెనుకబడే అవకాశం ఉంటుంది కాబట్టి స్పీడప్ చేయాలి ప్రిపరేషన్. ఓకేనా. సో తప్పకుండా వెంటనే తీసుకోండి. చాలా ప్రొఫెషనల్స్ అయితే క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో సైంటిస్ట్ అనిల్ కుమార్ సార్ కావచ్చు, ఇతర ప్రొఫెసర్లు కూడా ఇందులో భాగంగా ఉన్నారు. ఓకే, వెంటనే తీసుకోండి. మన యాప్లో లాంచ్ చేసినటువంటి మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్కి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. చాలామందికి నచ్చింది కూడా. చాలా పర్ఫెక్ట్గా అయితే ఇందులో క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసి ప్రతి టాపిక్ నుంచి ప్రతిరోజు అందజేయడం జరుగుతుంది. ఈరోజు మన యాప్లో ఆల్మోస్ట్ 600 MCQs అయితే యాడ్ చేయడం జరుగుతుందండి. 3 టాపిక్స్ నుంచి ఒక్కో టాపిక్లో 200 చొప్పున 600 MCQs. ఇప్పటి వరకు 20 టెస్టులు యాడ్ చేసాము. ఈరోజు ఇంకొక 10 వరకు అయితే టెస్టులు యాడ్ అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగానే యాడ్ అవుతాయండి. అయితే ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే 299 ఉంది కదండి, ఇది రేపటి నుండి 499 అవుతుంది. ఎవరైనా ఉంటే తీసుకోండి ఈరోజే. ఓకేనా, ఇంట్రెస్ట్గా ఉంటే తప్పకుండా తీసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే కాదండి, ల్యాబ్ టెక్నీషియన్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరి దగ్గర ఈ టెస్ట్ సిరీస్ ఉండాలండి. బయట మనకి ఎలాంటి బుక్స్ దొరకట్లేదు, ఎలాంటి కోచింగ్ కూడా టెస్ట్ సిరీస్ అయితే ఎవ్వరు ఇవ్వట్లేదండి. ముందే చెప్తున్నాను, చాలా చాలా యూనిక్గా ఉంటుంది. చాలా ప్రొఫెషనల్స్ చేత దీన్ని అయితే రూపొందించామండి. సో మీరే నష్టపోతారు తీసుకోకుండా, ముందే చెప్తున్నాను. ఎంత అండి కాస్ట్? చాలా తక్కువగా ఉంది. ఒక సినిమాకి వెళ్ళినంత కూడా కాదు ఈ అమౌంట్. బట్ ఈ అమౌంట్కే ఇంత పర్ఫెక్ట్గా టెస్ట్ సిరీస్ అయితే మీకు అందిస్తున్నాము. సో గమనించాలి, ఎందుకంటే అంత పేద విద్యార్థులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ఆఫర్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా, అన్నీ కూడా ఇందులో టెస్ట్ సిరీస్లు యాడ్ అవుతాయి. అంతేకాకుండా ఉచితంగా పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనా, యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. వెంటనే డౌన్లోడ్ చేసుకొని కోర్స్ అయితే తీసుకోండి ఇప్పుడే. ఓకేనా, రేపైతే 499, మీ ఇష్టం. కావాలంటే రేపైనా తీసుకోవచ్చు, బట్ 499 అవుతుంది. ఓకేనా, సో యూజ్ చేసుకోండి. బేసిక్గా కంటెంట్లోకి వచ్చేద్దామండి. ముందుగా చెప్పినట్లుగా ఇది కొంచెం మీరు జాగ్రత్తగా వినాల్సినటువంటి టాపిక్ అండి ఇది. చూద్దాం. కలరోమెట్రీకి సంబంధించి వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అబ్జార్బెన్స్ అండ్ ట్రాన్స్మిటెన్స్. అబ్జార్బెన్స్కి మరియు ట్రాన్స్మిటెన్స్కి మధ్య సంబంధము ఏంటి? ఓకేనా, అబ్జార్బెన్స్కి మరియు ట్రాన్స్మిటెన్సీ. అబ్జార్బెన్స్ని ఏతో సూచిస్తాము, ట్రాన్స్మిటెన్స్ని టీతో సూచిస్తామండి. దీనికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది? ఫార్ములా ఉంటుందండి ఈ రెండింటికి మధ్య. ఈ ఫార్ములాతోనే మనకు చాలా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫార్ములా బండ గుర్తు పెట్టుకోవాలి అందరూ. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఏంటది? ఏ ఈక్వల్ టు, ఓకేనా, ఏ ఈక్వల్ టు అంటే అబ్జార్బెన్స్ ఈక్వల్ టు log 1/t అండి. log 1/t ఇది ఫార్ములా అండి. ఇది బండ గుర్తు, ఇది చేంజ్ కాదు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ ఫార్ములా కనుక మీకు గుర్తున్నట్లయితే, ఒకవేళ ఎగ్జామ్లో వచ్చినట్లయితే, సో ఇక్కడ ఏ కనుగొనమని ఇస్తారండి, అబ్జార్బెన్స్ కనుగొనమని ఇస్తారు. అప్పుడు ఈ లాగ్ వాల్యూస్ 1 వాల్యూ టీ వాల్యూస్ ఇస్తారు. దీంట్లో ప్రతిక్షేపించి ఈజీగా ఆన్సర్ కనుక్కోవచ్చు. ఓకేనా, చూద్దామండి, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. మరి అబ్జార్బెన్స్ ఏ మరియు ట్రాన్స్మిటెన్స్ మధ్య సంబంధాన్ని ఏ ఈక్వల్ టు log 1/t సూత్రం ద్వారా వ్యక్తం చేయవచ్చు. ట్రాన్స్మిటెన్స్ తగ్గినప్పుడు అబ్జార్బెన్స్ పెరుగుతుంది. అంటే ఏ అనేది తగ్గినప్పుడు,
టీ అనేది తగ్గినప్పుడు ఏమవుతుందండి? టీ అనేది తగ్గితే ఏ అనేది ఇక్కడ ట్రాన్స్మిటెన్స్ మరియు టీ మధ్య సంబంధాన్ని ఏ లాగ్ 1/t సూత్రం ద్వారా వ్యక్తం చేయవచ్చు. ట్రాన్స్మిటెన్స్ అంటే టీ తగ్గినప్పుడు ఏమవుతుంది? అబ్జార్బెన్స్ అనేది పెరుగుతుంది. టీ తగ్గినప్పుడు ఏ అనేది పెరుగుతుంది. ఇది బండ గుర్తు పెట్టుకోవాల్సిందే మనము. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. అకార్డింగ్ టు బేర్-లాంబర్ట్ లా, అబ్జార్బెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్? బీర్-లాంబర్ట్ చట్టం ప్రకారము అబ్జార్బెన్స్ ఏ అంశానికి నేరుగా అనుపాతంలో ఉంటుందండి? ఇంపార్టెంట్ క్వశ్చన్. దేనికి అనుపాతంలో ఉంటుందండి? చూద్దాం. కాన్సన్ట్రేషన్ అండ్ పాత్ లెంత్, ట్రాన్స్మిటెన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ, పాత్ లెంత్ ఓన్లీ. దేనికి అనుపాతంలో ఉంటుందని మరి ఈ యొక్క బీర్-లాంబర్ట్ లా ప్రకారం అబ్జార్బెన్స్ అంటే ఏ అనేది దేనికి అనుపాతంలో ఉంటుంది? సింపుల్ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. కాన్సన్ట్రేషన్ అండ్ పాత్ లెంత్ అండి. సి అండ్ ఎల్ అంటారు దీన్ని. ఓకేనా, కాన్సన్ట్రేషన్ అండ్ పాత్ లెంత్ అండి. ఇంపార్టెంట్, వీటికి అనుపాతంలో ఉంటుందండి ఇది. ఓకేనా, గమనించాలి అందరూ కూడా. సో వివరాలు చూద్దాం. బీర్-లాంబర్ట్ చట్టం ప్రకారం అబ్జార్బెన్స్ ఏ, ద్రావణం యొక్క కాన్సన్ట్రేషన్ సి అంటారు. ఏ కాన్సన్ట్రేషన్ అంటే సి, మరియు దీపం నడిచే పొడవు లెంత్ ఎల్, మరియు నేరుగా అనుపాతము ఉంటుందండి. ఓకే, ఏ ఈక్వల్ టు ఏమంటారంటే ఏ ఈక్వల్ టు ఈ గుర్తుంది కదా అండి, దీన్ని ఎప్సిలాన్ అంటారు. ఏమంటారు? ఎప్సిలాన్. ఈ ఏ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిఎల్ అనే సూత్రాన్ని ఉపయోగించి మనము ఆన్సర్ రాబట్టవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. 2 ఫార్ములాస్ వచ్చాయి ఇప్పటికే మనకు. ఓకే, గమనించాలి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ బ్లాంక్ సొల్యూషన్ ఇన్ కలరోమెట్రీ? కలరోమెట్రీలో బ్లాంక్ సొల్యూషన్ ఉపయోగించడం యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకు ఉపయోగిస్తామండి కలరోమెట్రీలో బ్లాంక్ సొల్యూషన్ని? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆల్ ఆఫ్ ది అబవ్. టు క్యాలిబ్రేట్ ద ఇన్స్ట్రుమెంట్, టు మెజర్ ద అబ్జార్బెన్స్ ఆఫ్ ది సాల్వెంట్, టు జీరో అవుట్ ద అబ్జార్బెన్స్ ఆఫ్ రీజియన్స్. ఓకేనా, వీటన్నిటిని తెలుసుకోవడానికి మనము బ్లాంక్ సొల్యూషన్ అయితే ఉపయోగిస్తాము కలరోమెట్రీలో. ఓకేనా, చూద్దాం, వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. బ్లాంక్ను పరికరం యొక్క క్యాలిబ్రేషన్ కోసం సాల్వెంట్ యొక్క అబ్జర్వేషన్ మరియు రీజియంట్ వల్ల వచ్చే అబ్జర్వెన్స్ను తొలగించడానికైతే ఉపయోగించడము జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. ఇన్ ఏ కలరోమెట్రిక్ టెస్ట్, ఇఫ్ అబ్జర్వేషన్ ఆఫ్ ది స్టాండర్డ్ ఈజ్ 0.400 and the test sample of observance 0.200, what is the concentration of analyte in the test? I'm using the concentration of the standard is 10 grams per liter. అంటే కలరోమెట్రిక్ పరీక్షలో స్టాండర్డ్ యొక్క అబ్జర్వెన్స్ వాల్యూస్ ఇచ్చారు ఇక్కడ మనకు 0.400గా ఉంటే, మరియు టెస్ట్ శాంపుల్ అబ్జర్వెన్స్ వచ్చేసి 0.200 ఉంటే, మరి స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్ 10 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అనుకుంటే టెస్ట్లో అనలైట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత అని అడుగుతున్నారండి. ఓకే, దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత? ముందైతే ఆన్సర్ చూద్దాం, ఏ విధంగా వచ్చిందనేది చూద్దాం మనం. ఆన్సర్ ఆప్షన్ అండి 5 grams per liter అండి. ఆన్సర్ ఎంతండి? 5 grams per liter. దీనికి సంబంధించి వివరాలు అయితే ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాము. ఓకేనా, చూద్దాం. కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఏంటండి? సిటీ. ఓకే, కాన్సన్ట్రేషన్ టెస్ట్ దీన్ని దేనిగా సూచిస్తామండి? సిటీ. సి అంటే కాన్సన్ట్రేషన్, టీ అంటే టెస్ట్. మరి టెస్ట్ యొక్క అబ్జర్వెన్స్ మనకు పైన ఇచ్చారండి. టెస్ట్ యొక్క అబ్జర్వెన్స్ ఎంత ఇచ్చారండి? ఇక్కడ చూడండి. యా, వాట్ ఈస్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ ది టెస్ట్? ఇది 0.400 ఇక్కడ వేయాలి. ఓకేనా, ఇక్కడ మనకి ఇచ్చారు క్లియర్గా టెస్ట్ యొక్క అబ్జర్వెన్స్ బై స్టాండర్డ్ అబ్జర్వెన్స్. స్టాండర్డ్ అబ్జర్వెన్స్ కూడా ఇచ్చారు మనకి. ఇక్కడ ఎంత ఇచ్చారు? ఇక్కడ చూడండి. యా, స్టాండర్డ్ అబ్జర్వెన్స్ ఎంత ఇచ్చారు? 10 grams per liter. చూసారా, ఇక్కడ ఇచ్చారు మనకు ఆల్రెడీ. ఇవి 2 వాల్యూస్ ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ చూడండి. టెస్ట్ యొక్క అబ్జర్వెన్స్ వాల్యూ అండ్ స్టాండర్డ్ అబ్జర్వేషన్ వాల్యూ ఇంటూ
స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్. స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చారండి పైన 10 అండి. 10 స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఇచ్చారు ఇక్కడ 10 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్. ఓకేనా. సేమ్ ఇక్కడ మనము వాల్యూను ప్రతిక్షేపించడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో టెస్ట్ యొక్క అబ్జర్వెన్స్ అంటే సిటీ, దీన్ని సిటీతో గుర్తిస్తాము. స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్ కనుక్కోవడానికి సిటీ ఈక్వల్ టు అబ్జర్వెన్స్ అంటే ఏ బై స్టాండర్డ్ అబ్జర్వెన్స్ ఎస్ఏ ఇంటూ స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్. స్టాండర్డ్ సి అంటే కాన్సన్ట్రేషన్. ఓకేనా. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం వీటిని ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వస్తుంది. చూద్దాము. సిటీ ఈక్వల్ టు 0.200 డివైడెడ్ బై 0.400 ఇంటూ 10 చేస్తే మనకు ఎంత వస్తుందండి 5 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అనే వాల్యూ వస్తుంది. ఇలా క్వశ్చన్ అడగవచ్చండి మనల్ని ఎగ్జామ్లో. ఓకేనా. క్వశ్చన్ అడిగినప్పుడు ఈ విధంగా మనము సాల్వ్ చేయాలి. ఇలా సాల్వ్ చేయాలంటే ఏం తెలవాలి, ఆ ఫార్ములా అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఫార్ములా ఫర్ బీర్-లాంబెర్ట్ లా? క్రింది వాటిలో ఏది బీర్-లాంబెర్ట్ చట్టానికి సరైన సూత్రంగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ సిఎల్. ఓకేనా. ఇంతకుముందు మనము కనుగొనడం అయితే జరిగింది. ఇది సూత్రం అండి. ఓకేనా. ఎక్స్ ప్లస్ అండ్ సిఎల్, కాన్సన్ట్రేషన్ అండ్ లెంత్, ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ కాన్సన్ట్రేషన్ అండ్ లెంత్గా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. ఇది ఫార్ములా అండి. బీర్-లాంబెర్ట్ చట్టానికి సరైన సూత్రంగా దీన్ని మనము చెప్పుకోవచ్చు. ఓకేనా. యా, అబ్జార్బిటీ అని కూడా చెప్పుకోవచ్చు దీన్నే, మోలార్ అబ్జార్బిటీ. ఎక్స్ ప్లస్ అనేది దేనిగా చెప్పుకోవచ్చు, మోలార్ అబ్జార్బిటీ. ఓకే, దానికి ఈ సింబల్ అయితే యూజ్ చేస్తాము. కాన్సన్ట్రేషన్కి సి, ఐ అంటే లెంత్ ఆఫ్ కోర్స్, పాత్ లెంత్. ఈ విధంగా మనము క్వశ్చన్ని సాల్వ్ చేయవచ్చు. చూద్దాం. వై ఈజ్ ద స్టాండర్డ్ సొల్యూషన్ యూజ్డ్ ఇన్ కలరోమెట్రిక్ అనాలిసిస్? కలరోమెట్రిక్ అనాలిసిస్ అంటే విశ్లేషణలో స్టాండర్డ్ సొల్యూషన్ ఎందుకు ఉపయోగిస్తాము? స్టాండర్డ్ సొల్యూషన్ ఎందుకు ఉపయోగిస్తామండి? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆల్ ఆఫ్ ది అబోవ్ అండి. ఎందుకోసము? టు డిటర్మైన్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ అన్ అన్నోన్, తెలియనటువంటి అబ్జర్వెన్స్ని కనుగొనడానికి. టు కంపేర్ ద టెస్ట్ శాంపుల్ కాన్సన్ట్రేషన్ అంటే టెస్ట్ శాంపిల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ రెండింటి మధ్య కంపేర్ చేయడానికి. టు క్యాలిక్యులేట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్నోన్ అనలైట్ అంటే తెలియనటువంటి కాన్సన్ట్రేషన్ని కనుక్కోవడానికి, ఓకేనా, క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకే, ఇది ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. వివరాలు: పరికరాన్ని సరిచేయడం, అబ్జర్వెన్స్తో పోల్చడం మరియు తెలియని అనలైట్ యొక్క కాన్సన్ట్రేషన్ను గుణించడానికి స్టాండర్డ్ సొల్యూషన్ను ఉపయోగించడం అయితే జరుగుతుంది ఈ యొక్క కలరోమెట్రీ టెస్ట్లో. నెక్స్ట్ వన్, వాట్ హ్యాపెన్ టు అబ్జర్వెన్స్ ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది అనలైట్ డబుల్? అనలైట్ యొక్క కాన్సన్ట్రేషన్ రెట్టింపు అయితే ఏమైతే అండి, అనలైట్ యొక్క కాన్సన్ట్రేషన్ రెట్టింపు అయితే అబ్జర్వెన్స్ అనేది ఏమవుతుందండి అబ్జర్వెన్స్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డబుల్ అవుతుందండి. ఓకేనా. అనలైట్ యొక్క కాన్సన్ట్రేషన్ కనుక రెట్టింపు అయితే అంటే డబుల్ అయితే అబ్జర్వెన్స్ కూడా డబుల్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకేనా, గమనించాలి. సి వాల్యూ 2 ఉంటే ఏ వాల్యూ ఆటోమేటిక్గా ఏమవుతుంది? 4 అవుతుంది. ఓకేనా. బీర్-లాంబెర్ట్ చట్టం ప్రకారం అంటే లా ప్రకారం అబ్జర్వెన్స్ కాన్సన్ట్రేషన్కు నేరుగా అనుపాతంలో ఉంటుంది. అనుపాతం అంటే ఏంటి? ఒకటి పెరిగితే ఇంకోటి కూడా పెరుగుతుంది. ఓకేనా. మరి కాన్సన్ట్రేషన్ రెట్టింపు అయితే అబ్జర్వెన్స్ కూడా రెట్టింపు అవుతుంది. ఈ యొక్క బీర్-లాంబెర్ట్ లా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా ఒక మార్క్ వస్తుంది దీనిపైన ప్రతిసారి. ఓకేనా, గమనించాలి. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మోలార్ అబ్జార్బిటీ? ఎక్స్ప్లా అంటారు దీన్ని, మోలార్ అబ్జార్బిటీ ఇన్ అ బీర్-లాంబెర్ట్ లా. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మోలార్ అబ్జార్బిటీ అంటే బీర్-లాంబెర్ట్ చట్టంలో మోలార్ అబ్జార్బిటీ యొక్క యూనిట్ ఏ విధంగా ఉంటుంది? దాన్ని ఏ విధంగా కొలుస్తాం? సింపుల్గా చెప్పాలంటే మోలార్ అబ్జార్బిటీని, దీనికి కూడా ఒక సూత్రం ఉంటుందండి. చూద్దాం మరొకసారి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకేనా, ఎల్ మోల్ టు ద పవర్ ఆఫ్ -1
సెంటీమీటర్ పవర్ ఆఫ్ -1. ఇది సూత్రం అండి. ఓకేనా. సో దీనిపైన మరి మోలార్ అబ్జార్బిటీని కనుగొనండి అన్నప్పుడు ఈ సూత్రం మనం యూజ్ చేయాలి. ఓకేనా. మోలార్ అబ్జార్బిటీ ఈక్వల్ టు అని చెప్పేసి, అంటే ఎక్స్ప్లా ఈక్వల్ టు అని చెప్పేసి ఎల్ మోల్ పవర్ ఆఫ్ -1 సెంటీమీటర్స్ పవర్ ఆఫ్ -1. ఓకే, చూద్దాం. బీర్ లాంబర్ట్ చట్టంలో మోలార్ అబ్జార్బిటీని ఎల్ మోల్ పవర్ ఆఫ్ -1 సెంటీమీటర్ పవర్ ఆఫ్ -1 యూనిట్లలో వ్యక్తం చేస్తారు. ఇది ప్రత్యేక తరంగ దైర్ఘ్యంలో పదార్థము కాంతిని ఎంత మేర గ్రహిస్తుందో తెలుపుతుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కలరోమెట్రీ అంటే ఏంటండి? సో వెలుతురుకు సంబంధించినవన్నీ కూడా కలర్ టెస్ట్లు, వెలుతురు, అంతే కదా. మరి ప్రత్యేక తరంగ దైర్ఘ్యంలో, ఓకేనా, అంటే కాంతి ప్రయాణించేటువంటి మార్గంలో ఎంతవరకు వంకరగా తిరుగుతుంది, ఓకేనా. సో ఎంత మేర అది తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంది అనేటువంటిది తెలియజేస్తుంది. మరి ఇది ప్రత్యేక తరంగ దైర్ఘ్యంలో పదార్థం కాంతిని ఎంత మేర గ్రహిస్తుందో తెలుపుతుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇఫ్ ద ట్రాన్స్మిటెన్స్ ఆఫ్ అ సొల్యూషన్ ఈజ్ 50%, వాట్ ఈజ్ ద అబ్జార్బెన్స్? ఒక ద్రావణం యొక్క ట్రాన్స్మిటెన్స్ అంటే తన గుండా ట్రాన్స్మిట్ అయ్యేది 50% అయితే దాని యొక్క అబ్జార్బెన్స్ ఎంత ఉంటుంది? అబ్జార్బెన్స్ ఎంత ఉంటుందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 0.301 ఉంటుందండి. ఎంత? 0.301 ఉండడం అయితే జరుగుతుంది దాని యొక్క అబ్జార్బెన్స్. చూద్దాం ఎందుకు అలా ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా. సో దీనికి ఒక ఫార్ములా ఉంది కదా అబ్జార్బెన్స్ కనుక్కోవడానికి. చూద్దాం. ఇక్కడ ఏ ఈక్వల్ టు అబ్జార్బెన్స్ కనుక్కోవాలి మనం, log 1/t, అంతే కదండి, సింపుల్. t ఈక్వల్ టు 50, మనకు ఆల్రెడీ ఇచ్చారు పైన 50%, ఓకేనా. లేదా 0.5 కూడా అనుకోవచ్చు దీన్ని, 50% లేదా 0.5. ఓకే, log 1/0.5 ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 0.301. ఇంత అయితే ఇక్కడ మనకు ఆన్సర్. అందుకే చెప్పాను కదా ఈ యొక్క ఫార్ములా అనేది మనము గుర్తుంచుకోవాలి. క్వశ్చన్లో మనల్ని అడుగుతారు అబ్జార్బెన్స్ ఎంత అంటే సింపుల్గా మనకు గుర్తు రావాలండి. అబ్జార్బెన్స్ అనగానే ఈ యొక్క ఏ ఈక్వల్ టు log 1/t అనేటువంటి ఫార్ములా మనకు గుర్తు రావాలి. దాంట్లో ప్రతిక్షేపిస్తే ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. ఓకే, వివరాలు చూద్దాం. నెక్స్ట్ వన్, వై ఈజ్ ఇట్ నెససరీ టు యూజ్ ద సేమ్ cavity for all measurements in a colorimetric experience? కలరోమెట్రిక్ ప్రయోగంలో అన్ని కొలతల కోసం ఒకే కవైటీను ఉపయోగించడం ఎందుకు అవసరము? ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్. ఎందుకోసం ఉపయోగిస్తారండి ఒకే రకమైన కొలతల కోసము? టు ఎన్ష్యూర్ కన్సిస్టెంట్ పాత్ లెంత్ని ఎగ్జాక్ట్లీగా కనుక్కోవడానికి, టు అవాయిడ్ కంటామినేషన్ అంటే కాలుష్యంను అంటే నివారించడానికి, టు మినిమైజ్ ద లైట్ స్కాటరింగ్ వేరియేషన్స్. ఓకే, లైట్ స్కాటరింగ్ వేరియేషన్స్ని కూడా కనుగొనడానికి ఈ యొక్క కవైటీని ఉపయోగించడం అయితే జరుగుతుంది. కలరోమెట్రీ పరీక్షలో ఇది ఉపయోగిస్తారండి. ఓకే, ముఖ్యమైన ఎక్స్పెరిమెంట్గా దీన్ని అయితే చెప్పుకోవచ్చు. ఒకే కవైట్ను ఉపయోగించడం కన్సిస్టెంట్ పాత్ లెంత్ను నిర్ధారిస్తుంది, నమూనాల మధ్య కాలుష్యాన్ని నివారిస్తుంది మరియు కాంతి వ్యాప్తి వేరియేషన్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే ఎగ్జాక్ట్లీ కాంతి అనేది ఎంత కావాలో అంతే వస్తుంది మనకి. నెక్స్ట్ వన్, ఇన్ ఏ కలరోమెట్రిక్ అనాలిసిస్ వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద పాత్ లెంత్ ఆన్ అబ్జార్బెన్స్? అంటే కలరోమెట్రిక్ విశ్లేషణలో పాత్ లెంత్ పెంచితే అబ్జార్బెన్స్ పై ప్రభావం ఏ విధంగా ఉంటుంది? పాత్ లెంత్ పెంచితే, ఎల్ పెంచితే, ఓకేనా. చూద్దాం దేనిపైన ప్రభావం చూపిస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, అబ్జార్బెన్స్ కూడా పెరుగుతుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం, ఓకేనా. అబ్జార్బెన్స్ పెరిగితే ఆప్షన్ బి ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ, ఓకేనా. ఇక్కడ ఏం పెరిగితే అబ్జార్బెన్స్ పై పాత్ లెంత్ పెరిగితే అబ్జార్బెన్స్ కూడా పెరుగుతుంది. అనులోమానుపాతంలో ఉంటాయండి రెండు, ఓకేనా. ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది. పాత్ లెంత్ పెరిగితే అబ్జార్బెన్స్ పెరుగుతుంది, అబ్జార్బెన్స్ పెరిగితే పాత్ లెంత్ కూడా పెరుగుతుంది. రెండు కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. ఓకే, గమనించాలి.
బీర్ లాంబర్ట్ చట్టం ప్రకారం అబ్జర్వెన్స్ పాత్ లెంత్ ఎల్ కదా, సో దీన్ని నేరుగా అనుపాతంగా ఉంటుంది. పాత్ లెంత్ పెంచినప్పుడు అబ్జర్వెన్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ ఫ్యాక్టర్ డస్ నాట్ ఎఫెక్ట్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఇన్ కలరోమెట్రిక్ అనాలిసిస్. అంటే కలరోమెట్రిక్ విశ్లేషణలో ద్రావణం యొక్క అబ్జర్వెన్స్పై ప్రభావం చూపని అంశం ఏంటి? ఏది ప్రభావితం చూపదండి కలరోమెట్రిక్ టెస్ట్లో? ద్రావణం యొక్క అబ్జర్వెన్స్ అంటే గ్రహించడం అండి. అబ్జర్వెన్స్ అంటే ఏంటి? గ్రహించడం, కాంతిని గ్రహించడము. ఆ పదార్థము కాంతిని గ్రహించేటువంటి ఎఫెక్ట్ అన్నట్టు. ఓకే, ఆన్సర్ ఏది ప్రభావం చూపదండి మరి? ఆప్షన్ డి అండి, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ప్రభావం చూపదండి ఎప్పుడైనా కూడా. ఓకేనా, ఏం ప్రభావితం చూపుతుంది? వేవ్ లెంత్ ఆఫ్ లైట్, ఓకే, పాత్ లెంత్, కాన్సన్ట్రేషన్, ఇవన్నీ కూడా మరి అబ్జర్వెన్స్ పైన ప్రభావితం చూపిస్తాయి. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్ అండి, గమనించాలి. ద్రావణం యొక్క పరిమాణము అబ్జర్వెన్స్పై ఎటువంటి ప్రభావం ఉండదు. కాన్సన్ట్రేషన్, పాత్ లెంత్ మరియు కాంతి యొక్క వేవ్ లెంత్ అబ్జర్వెన్స్పై ప్రభావం చూపుతుంది, కానీ పరిమాణం పైన కాదు. సో గైస్, ఈ యొక్క టాపిక్లో ఖచ్చితంగా ఇవన్నీ కూడా అన్ని సూత్రాలపైన ఆధారపడి ఉంటాయండి. ఓకేనా, ఆ సూత్రంలో ఏదైతే ఉందో అదే ఇక్కడ అడుగుతారు. కాబట్టి ఏది కూడా మనము జనరల్గా ఓరల్గా చెప్పడానికి ఉండదు. ఖచ్చితంగా ఆ సూత్రం ఫాలో కావాల్సిందే. ఆ సూత్రంలో ఉన్నటువంటిది మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సిందే. ఓకేనా, అందరు కూడా గమనించాలి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇన్ ఏ కలరోమెట్రిక్ టెస్ట్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ ది బ్లాంక్ సొల్యూషన్ షుడ్ బి సెట్ టు విచ్ వాల్యూ? కలరోమెట్రిక్ పరీక్షలో బ్లాంక్ సొల్యూషన్ యొక్క అబ్జర్వెన్స్ ఎన్ని విలువ సెట్ చేయాలి? ఎంత విలువ సెట్ చేయాల్సి ఉంటుంది? స్టార్టింగ్లో 0, 1 డిపెండ్స్ ఆన్ ది టెస్ట్, ఎనీ వాల్యూ బిట్వీన్ 0 and 1. ఆన్సర్ ఆప్షన్ ఏ, 0 నుంచి స్టార్ట్ కావాలండి, అంతే సింపుల్. కలరోమెట్రిక్ పరీక్షలో బ్లాంక్ సొల్యూషన్ యొక్క అబ్జర్వెన్స్ ఎంత ఉండాలి? ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేస్తేనే ఎగ్జాక్ట్లీగా ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది అనేది తెలుస్తుంది. చూద్దాం. బ్లాంక్ సొల్యూషన్ను పరికరంలో 0గా సెట్ చేస్తారు. తద్వారా ద్రావణం లేదా రీజియన్స్ వల్ల వచ్చే అబ్జర్వెన్స్ను తీసివేసి అనలైట్ యొక్క అసలైన అబ్జర్వెన్స్ మాత్రమే కొలుస్తారు. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టిపికల్ రేంజ్ ఆఫ్ అబ్జర్వెన్స్ వాల్యూ ఇన్ కలరోమెట్రిక్ అసే ఫర్ అక్యురేట్ రిజల్ట్స్? అంటే కలరోమెట్రిక్ పరీక్షలో ఖచ్చితమైన ఫలితాల కోసం సాధారణంగా అబ్జర్వెన్స్ విలువ ఏ శ్రేణిలో ఉండాలి? ఖచ్చితమైన ఫలితాలు రావాలి అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 0.1 to 1.0 మధ్య ఉండాలండి ఆ విలువ. అలాంటప్పుడు మాత్రమే మరి ఖచ్చితమైన ఫలితాలను, అక్యురేట్ రిజల్ట్స్ అనేవి మనము పొందవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్. సో ఇవన్నీ కూడా మనము గుర్తుంచుకోవాల్సిందే అండి. ఓకేనా, వీటికి ఏమి కూడా ఉండదు. ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కలరోమెట్రీ అనేది దీనిలోంచి క్వశ్చన్స్ వస్తాయి. సో యాజ్ ఇట్ ఈస్గా గుర్తుంచుకోవాల్సిందే. 1 నుండి 1.0 వరకు అబ్జర్వెన్స్ విలువలు కలరోమెట్రిక్ విశ్లేషణలో ఖచ్చితంగా ఉండడానికి సరైనవి. ఈ శ్రేణి సెన్సిటివిటీ మరియు లైనారిటీకు సమతుల్యంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ బీర్ లాంబర్ట్ లా? అన్నీ కూడా దీని చుట్టే తిరుగుతాయండి, లా చుట్టే. బీర్ లాంబర్ట్ లా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్? క్రింది వాటిలో బీర్ లాంబర్ట్ చట్టాన్ని ఉత్తమంగా వివరిస్తుంది ఏంటది? అసలు బీర్ లాంబర్ట్ టెస్ట్ అంటే ఏంటి? ఈ క్వశ్చన్తో మనకు అర్థమవుతుంది, చూడండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, అబ్జర్వెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ అండ్ లెంత్. ఏంటండి? అబ్జర్వెన్స్ అనేది డైరెక్ట్గా ప్రపోర్షనల్ టు కాన్సన్ట్రేషన్ అంటే సి అండ్ ఎల్కి డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంటుందండి. ఓకేనా, ఇంపార్టెంట్. ఇది సూత్రం ప్రకారమే, సేమ్ సూత్రమే ఇక్కడ మనకు ఈ విధంగా ఇచ్చారు. ఓకేనా, అంటే ఏంటి? అబ్జర్వెన్స్ ఏ అనేది కాన్సన్ట్రేషన్ సి మరియు ఎల్కు అంటే లెంత్కు అనుపాతంలో ఉంటుంది. అంటే అబ్జర్వెన్స్ పెరిగిందనుకోండి, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? పాత్ లెంత్ కూడా పెరుగుతుంది. ఓకేనా, ఇవి రెండింటిపైన ప్రభావితం అయితే చూపిస్తుందండి. ఓకేనా, గమనించాలి. ఇఫ్ ఏ సొల్యూషన్ హ్యాజ్ 100% ట్రాన్స్మిటెన్స్, వాట్ విల్ ఇట్స్ అబ్జార్బెన్స్ బి? ఒక సొల్యూషన్ అనేది 100% ట్రాన్స్మిటెన్స్గా ఉంటే దాని యొక్క అబ్జర్వేషన్ ఎంత ఉంటుంది?
100% ట్రాన్స్మిటెన్స్గా ఉంటే దాని యొక్క అబ్జర్వెన్స్ ఎంత ఉంటుందండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 0 అండి. అంతే కదా, 100% ట్రాన్స్మిటేషన్ ఉన్నప్పుడు అబ్జర్వెన్స్ కూడా 100% ఉంటుంది, అంటే 0% అయితే ఉంటుందండి. దాని యొక్క ట్రాన్స్మిటెన్స్ 100% ఉన్నప్పుడు ద్రావణంది, దాని యొక్క అబ్జర్వెన్స్ 0. ఓకే, గమనించాలి. చూద్దాం ఇక్కడ. మరి దీని యొక్క సూత్రం కనుక చూసినప్పుడు మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. సూత్రం ప్రకారం అక్కడ ప్రశ్న మామూలుగానే అడిగారు, బట్ సూత్రంలో మనం చూడాల్సిందే. ఏ ఈక్వల్ టు అంటే అబ్జర్వెన్స్ ఏంటి అని అడిగారు కదా, log 1/t 100% కదా, అంటే టీలో 1, టీ అంటే ఏంటి? ట్రాన్స్మిటెన్స్ 1 అనే దాంతో అబ్జర్వెన్స్ ఏ ఈక్వల్ టు log 1/1, అందువల్ల ఏమవుతుందండి? 0 అవుతుంది. మరి 100% ట్రాన్స్మిటెన్స్ అబ్జర్వెన్స్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ transmittance if the concentration of on absorbing solution doubled, అంటే అబ్జార్బింగ్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ రెట్టింపు అయితే ట్రాన్స్మిటెన్స్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఓకేనా, అబ్జార్బెన్స్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ రెట్టింపు అయితే ట్రాన్స్మిటేషన్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఏమవుతుందండి ట్రాన్స్మిటెన్స్? ట్రాన్స్మిటెన్స్ ఈజ్ అ హెల్వ్డ్. ఓకేనా, ట్రాన్స్మిటెన్స్ ఈజ్ అ హెల్వ్డ్గా మనమైతే చెప్పుకోవచ్చు. చూద్దాం ఇక్కడ ఈ చట్టం ప్రకారం. ఓకేనా, మరి బీర్ లాంబర్ట్ చట్టం ప్రకారం అబ్జర్వెన్స్ కాన్సన్ట్రేషన్కు నేరుగా అనుపాతంగా ఉంటుందని చెప్పుకున్నాం మనము కదా. కాన్సన్ట్రేషన్ రెట్టింపు అయితే అబ్జర్వెన్స్ పెరుగుతుంది, కాబట్టి ట్రాన్స్మిటెన్స్ అనేది తగ్గిపోతుంది. సాధారణంగా కాన్సన్ట్రేషన్ రెట్టింపు అయితే ట్రాన్స్మిటెన్స్ సగానికి తగ్గిపోతుంది. గమనించాలి. ఓకేనా, ఇంపార్టెంట్ అండి ఇది. What is the purpose of using a standard solution in a calorimetric analysis? కలరోమెట్రిక్ విశ్లేషణలో స్టాండర్డ్ సొల్యూషన్ ఉపయోగించడం యొక్క ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు ఉపయోగిస్తామండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆల్ ఆఫ్ ది అబోవ్. టు డిటర్మైన్ ద కాన్సన్ట్రేషన్ అన్నోన్ శాంపిల్స్, టు చెక్ ద యాక్యురసీ ఆఫ్ ఎ ఇన్స్ట్రుమెంట్, టు కంపేర్ రిజల్ట్స్ విత్ అన్నోన్ కాన్సన్ట్రేషన్స్. సో చూద్దాం. విశ్లేషణలో స్టాండర్డ్ సొల్యూషన్ను పరికరం ఖచ్చితత్వాన్ని పరీక్షించడానికి, కొలతలను సరిచేయడానికి మరియు తెలియని కాన్సన్ట్రేషన్ల నమూనాల ఫలితాలను తెలియని కాన్సన్ట్రేషన్తో పోల్చడానికైతే ఉపయోగించడం అయితే జరుగుతుందండి. ఇంపార్టెంట్. ఇఫ్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ ది టెస్ట్ సొల్యూషన్ ఈజ్ 0.6 and the concentration of the standard is 20 milligrams per liter with the observance of 3, వాట్ ఈజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది టెస్ట్? ఇక్కడ ఏమడిగారు? కాన్సన్ట్రేషన్ ఎంత అని అడిగారు. ఇంతకుముందు ఎంత అని అడిగారు కదా, అబ్జర్వేషన్ ఎంత అని అడిగారు కదా. ఇందులో కాన్సన్ట్రేషన్ ఎంత అని అడిగితే అడుగుతున్నారు. అబ్జర్వెన్స్ ఎంత అని అడిగినప్పుడు మనం ఏ విధంగా చూసాం, మరి కాన్సన్ట్రేషన్ అడిగినప్పుడు ఏ విధంగా చేయాలని చూద్దాం. ఓకేనా, టెస్ట్ సొల్యూషన్ ఆఫ్ అబ్జర్వెన్స్ 0.6 ఉంటే స్టాండర్డ్ యొక్క కాన్సన్ట్రేషన్ 20 milligrams per liter అండ్ అబ్జర్వెన్స్ 0.3 ఉంటే టెస్ట్ యొక్క సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ ఎంత? సింపుల్ అండి. పైన ఇచ్చినటువంటి మనం ఇంతకుముందు చేసినట్లుగానే దీన్ని ప్రతిక్షేపిస్తే ఆన్సర్ వస్తుంది. ముందుగా చూద్దాం ఆన్సర్. ఆప్షన్ సి అండి, 40 milligrams per liter వస్తుందండి. ఏ విధంగా వస్తుంది ఒక్కసారి క్లియర్గా చూద్దాం. ఓకేనా, ఇక్కడ టెస్ట్ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే సిటీ వాల్యూ కనుక్కోవాలి మనం. కాన్సన్ట్రేషన్, ఓకే, సొల్యూషన్ కాన్సన్ట్రేషన్, టెస్ట్ సొల్యూషన్. ఓకే, టెస్ట్ యొక్క అబ్జర్వెన్స్ ఎంతో ఇచ్చారు మనకి, స్టాండర్డ్ అబ్జర్వేషన్ ఎంతో కూడా ఇచ్చారు, అండ్ స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్ కూడా మనకు క్వశ్చన్లోనే ఇచ్చారు. ఇక్కడ చూడండి, సిటీ ఈక్వల్ టు 0.6 by 0.3 into 20 అండి. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ 40 milligrams per liter అయితే వస్తుంది. ఎంతండి? 40 milligrams per liter. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, వాట్ హ్యాపెన్ ఇఫ్ ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ యూజ్డ్ ఇన్ ఏ కలరోమెట్రిక్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ నాట్ ఆప్టిమైజ్డ్ ఫర్ ద అనలైట్? కలరోమెట్రిక్ ప్రయోగంలో ప్రయోగించిన కాంతి యొక్క వేవ్ లెంత్ అనుకోని విధంగా ఉంటే ఏం జరుగుతుందండి? ఆన్సర్ ఆప్షన్ అబ్జర్వెన్స్ విల్ డిక్రీజ్. అబ్జర్వెన్స్ ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుందండి, అంటే అనుకోని విధంగా ఉంటే. ఓకే,
What happen if the wavelength of the light is used in a colorimetric experiments is not optimized for the analyte? అంటే అనుకోని విధంగా ఉంటే మాత్రం ఏమవుతుంది, అనలైజ్ అనేది అబ్జర్వెన్స్ విల్ బి డిక్రీజ్ అవుతుందండి. అంటే స్టాండర్డ్ లెంత్లో ఉండాలి. ఓకేనా, ఎప్పుడైనా కూడా వేవ్ లెంత్ అనేది స్టాండర్డ్ లెంత్ ఉన్నప్పుడు మాత్రమే కరెక్ట్ అబ్జర్వెన్స్ అనేది ఉంటుంది కలరోమెట్రిక్ ప్రయోగములో. ఓకే, చూద్దాం. యా, ఇన్ ఏ కలరోమెట్రిక్ అనాలిసిస్ ద అబ్జర్వెన్స్ రీడింగ్ ఈజ్ అబౌవ్ 1.0. వాట్ డస్ ద ఇండికేట్ అబౌట్ ద సొల్యూషన్? కలరోమెట్రిక్ విశ్లేషణలో అబ్జర్వెన్స్ రీడింగ్ 1.0 కన్నా ఎక్కువగా ఉంటే ఇది ద్రావణం గురించి ఏమి సూచిస్తుంది? ఓకేనా, కలరోమెట్రిక్ విశ్లేషణలో అబ్జర్వెన్స్ రీడింగ్ 1.0 కన్నా ఎక్కువగా ఉంటే ఏమవుతుందండి? అది దేన్ని సూచిస్తుంది ఆ ద్రావణం గురించి? ఆన్సర్, ద సొల్యూషన్ ఈస్ టూ కాన్సన్ట్రేటెడ్, ద సొల్యూషన్ ఈస్ టూ డైల్యూటెడ్, ద సొల్యూషన్ యాజ్ అ నో అనలైట్, ద పాత్ లెంత్ ఈస్ టూ షార్ట్. ఆప్షన్ ఏ అండి, ద సొల్యూషన్ ఈస్ టూ కాన్సన్ట్రేటెడ్ అండి, అంటే చిక్కగా ఉంది అని అర్థము. ఓకేనా, సో చాలా చిక్కగా ఉంది అని అర్థము. 0.1 నుండి ఎంత ఉండాలండి? 0.1 నుండి 1.0 మధ్య మాత్రమే ఉండాలండి కాన్సన్ట్రేషన్, స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్ ఇది ఈ యొక్క బీర్స్ లాంబర్ట్ లా ప్రకారము. కానీ ఇక్కడ 1 కంటే ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమవుతుందండి? చాలా థిక్ అవుతుంది. ఓకేనా, ద సొల్యూషన్ ఈస్ టూ కాన్సన్ట్రేట్గా మారిపోతుంది. చూద్దాము. విలువలు 1 కన్నా ఎక్కువగా ఉంటే ద్రావణం చాలా కాన్సన్ట్రేట్గా ఉన్నట్లు సూచిస్తుంది. ఎక్కువ కాంతి గ్రహింపునకు దారితీస్తుంది. ఏమవుతుంది? ఎక్కువ కాంతిని గ్రహిస్తుంది. కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ఏమవుతుంది? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కాన్సన్ట్రేషన్ పెరిగితే అబ్జర్వేషన్ కూడా పెరుగుతుంది కదా. మరి ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెరిగిందంటే కాంతి గ్రహింపు కూడా చాలా పెరుగుతుంది. సరిగా కొలవడానికి ద్రావణం డైల్యూట్ చేయడము అవసరం అవ్వచ్చు. దాని అప్పుడు ఏం చేస్తారు? డైల్యూట్ చేస్తారు, వేరే ద్రావణంతో కలపడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. విచ్ ఫ్యాక్టర్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ ద మోలార్ అబ్జర్విటీ ఇన్ బీర్ లాంబర్ట్ లా? బీర్ లాంబర్ట్ చట్టంలో మోలార్ అబ్జర్విటీ ఎక్స్ప్లా అంటారు దీన్ని. మరి దీనిపై నేరుగా ప్రభావం చూపే అంశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వేవ్ లెంత్ ఆఫ్ లైట్. వేవ్ లెంత్ ఆఫ్ లైట్ దీనిపైన ప్రభావితం చూపుతుంది మోలార్ అబ్జర్విటీ పైన. ఓకేనా, ప్రీవియస్గా కూడా మనం ఈ క్వశ్చన్ చూసాము, దీనికి కూడా ఫార్ములా ఉంటుందండి. ఓకే, మరి ఈ వేవ్ లెంత్, మోలార్ అబ్జర్విటీ వేవ్ లెంత్ ఆధారంగా ఉంటుంది. వేర్వేరు పదార్థాలు నిర్దిష్ట వేవ్ లెంత్ వద్ద ఎక్కువగా కాంతిని గ్రహిస్తుంది. అందువల్ల మోలార్ అబ్జర్విటీ కూడా వేవ్ లెంత్కు అనుసంధానంగా మారుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూజింగ్ ఏ బ్లాంక్ సొల్యూషన్ ఇన్ కలరోమెట్రిక్ అనాలిసిస్? కలరోమెట్రిక్ విశ్లేషణలో బ్లాంక్ సొల్యూషన్ ఉపయోగించడం యొక్క ముఖ్యత్వం ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్? ఎందుకు ఉపయోగిస్తారండి? చూద్దాం. ఆప్షన్ ఏ అండి, టు కరెక్ట్ ఫర్ అబ్జర్వెన్స్ అవే ఆఫ్ ది సాల్వెంట్ అండ్ రీజియంట్. దేనికోసమని? టు కరెక్ట్ ద అబ్జర్వెన్స్ ఆఫ్ ది సాల్వెంట్ అండ్ రీజియంట్. ఓకే, ఇంపార్టెంట్. చూద్దాం, ఇక్కడ క్లియర్గా ఉంటుంది. బ్లాంక్ సొల్యూషన్ అబ్జర్వ్ను 0కు సెట్ చేయడానికి ఉపయోగిస్తారండి. సాల్వెంట్ మరియు రీజియంట్ వల్ల వచ్చే అబ్జర్వెన్స్ను తీసివేస్తారు. తద్వారా కేవలం అనలైట్ యొక్క అబ్జర్వెన్స్ మాత్రమే కొలువబడుతుంది. ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద పాత్ లెంత్ ఇన్ ఏ కలరోమెట్రిక్ ఎక్స్పీరియన్స్? కలరోమెట్రిక్ ప్రయోగంలో పాత్ లెంత్ ఉంచితే ప్రభావము ఏమిటి? ఏమవుతుందండి పాత్ లెంత్ పెంచితే? ఆప్షన్ సి, అబ్జర్వెన్స్ కూడా పెరుగుతుంది. పాత్ లెంత్ పెరిగితే పెరిగితే ఇవి రెండు అనుపాతంలో ఉంటాయని తెలుసుకున్నాం కదా. సో పాత్ లెంత్ పెరిగితే ఏమవుతుంది? అబ్జర్వెన్స్ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ చూసాం మనం ఆల్రెడీ. బీర్ లాంబర్ట్ లా ప్రకారం అబ్జర్వెన్స్ పాత్ లెంత్కు నేరంగా అనుపాతంగా ఉంటుంది. మరి పాత్ లెంత్ పెరిగినప్పుడు ఎక్కువగా కాంతి గ్రహింపబడుతుంది, ఫలితంగా అబ్జర్వెన్స్ కూడా పెరుగుతుంది. సో గైస్, వీలైతే నేను ఈ యొక్క బీర్ లాంబర్ట్ ఆ ఫార్ములాకి సంబంధించి, ఆ లాకి సంబంధించి ఒక కంప్లీట్ క్లాస్ చేస్తానండి. ఓకేనా, సో కంప్లీట్గా అసలు ఇదేంటి, ఎందుకు ఉపయోగపడుతుంది, ఓకేనా, కలరోమెట్రీలో ఉపయోగపడుతుంది బట్ అందరికీ తెలుసు. బట్ దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అనే వివరాలు అయితే ఒక చిన్న క్లాస్ అయితే అప్డేట్ చేస్తానండి. ఓకేనా, సపరేట్గా బీర్ లాంబర్ట్ టెస్ట్, ఇందులో ఉండేటువంటి ఫార్ములాస్ ఏంటి, మనకెందుకు ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి
అనే వివరాలు అయితే చిన్న క్లాస్ చేస్తానులేండి. ఓకేనా? సో ఇలా బిట్స్ కాకుండా డీటెయిల్డ్ క్లాస్. యా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంక్రీజ్ ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్ అనలైట్ ఇంక్రీజ్ ఇన్ ఏ కలరోమెట్రిక్ ఎక్స్పెరిమెంట్. కలరోమెట్రిక్ ప్రయోగంలో అనలైట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు క్రింది వాటిలో ఏది పెరుగుతుంది? ఓకేనా, ఇంపార్టెంట్ అండి. కాన్సన్ట్రేషన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంక్రీజ్ ఇఫ్ అ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అనలైట్ ఇంక్రీజ్. సో సి వాల్యూ పెరిగినప్పుడు ఏం పెరుగుతుందండి? ఆప్షన్ సి, అబ్జర్వేషన్ కూడా పెరుగుతుందండి. ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇది మరి బీర్ లాంబర్ట్ చట్టం ప్రకారమే. మరి ఈ యొక్క లా ప్రకారం అబ్జర్వెన్స్ కాన్సన్ట్రేషన్కు నేరుగా అనుపాతంగా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ఎక్కువ కాంతి గ్రహింపబడుతుంది, అందువల్ల అబ్జర్వెన్స్ కూడా పెరుగుతుంది. సో గైస్, ఇంతటితో ఈ క్లాస్ అయితే క్లోజ్ చేస్తున్నానండి. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా పూర్తి వివరాలు అయితే చూద్దాము. దీనికి సంబంధించి ఒక చిన్న క్లాస్ అయితే మీకు అప్డేట్ చేస్తానండి, బీర్ లాంబర్ట్ టెస్ట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇది. అసలు దీంట్లోంచి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదండి, అంత ఇంపార్టెంట్ ఇది. చిన్న క్వశ్చన్ అయినా ఇస్తారు, చిన్న ఫార్ములా ఇచ్చి దాన్ని కనుగొనండి అయినా ఇస్తారు. సో దీనికి సంబంధించి చిన్న థియరీ బిట్ అయినా ఇస్తారు, బట్ ఏదో ఒకటైతే వస్తుంది. ఓకే, కలరోమెట్రీ అనేది చాలా ముఖ్యమైనది. సో గైస్, ఇదండి అప్డేట్. సో ఎవరైతే మన యాప్లో కోర్సు టెస్ట్ సిరీస్ తీసుకున్నారో డైలీ 9 నుంచి 10 గంటల మధ్యలో టెస్ట్ సిరీస్ అప్డేట్ అవుతూ ఉంటాయండి. అందరూ కూడా గమనిస్తూ ఉండాలి, డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా? గవర్నమెంట్ జాబ్ సాధించడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి, బట్ ఇది మీకు నిజంగా చెప్పాలంటే ఒక బిగ్ ఆపర్చునిటీ అండి, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 జాబ్ సాధించడం. ఎందుకంటే అందరికీ కూడా అదే టైం అండి, ఒకే టైం, ఆల్మోస్ట్ 40 to 45 డేస్ టైం అయితే ఉంది. ఇదే టైంలో అందరు చదవాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చాలామందికి ఇంకా మన ఛానల్ తెలియదండి. సో మీరు తెలిసిన వాళ్ళకి ఏంటంటే కోర్సు టెస్ట్ సిరీస్ కానీ కోర్సు కానీ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారు. ఇంకా చాలామందికి అసలు ఏం బుక్స్ కొనుక్కోవాలి, ఓకేనా, ఎక్కడ కోచింగ్ తీసుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితి అండి. జస్ట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము 50 నుంచి 60 వేల మంది ఉన్నట్లుగా సమాచారం అండి, ల్యాబ్ టెక్నీషియన్. ఓకేనా, అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. అందులో ప్రిపరేషన్లో ఉన్నటువంటిది జస్ట్ 10% మాత్రమే అండి, జస్ట్ 10%. మిగతా వాళ్ళు సరైన ప్రిపరేషన్ అయితే చేయట్లేదని అయితే చిన్న సమాచారం అయితే ఉందండి. ఈ 10%లోనే ప్రిపేర్ అవుతున్న లిస్ట్లోనే మీరు కూడా ఉన్నారండి. సో దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓకేనా, అంటే మీరు కష్టపడితే జాబ్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. ఓకేనా, కొంచెం కష్టపడండి అంతే. ఇప్పుడు మీరు కష్టపడిందే నెక్స్ట్ మీకు 60 ఇయర్స్ వచ్చే వరకు కూడా అది మీకు తోడుగా ఉంటుంది జాబ్. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా. ఇంకా ఎవరైనా టెస్ట్ సిరీస్ తీసుకునే వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే తీసుకోండి. రేపటి ఈరోజు నైట్ 12 దాటిన తర్వాత 499 అవుతుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఫుల్ కోర్సు కూడా అమౌంట్ పెరిగే అవకాశం ఉంది, కాబట్టి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. తెలియని వారికి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.